నెక్స్ట్ 406. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఏ లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్? లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేటిది ఉంటుంది? లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేటిది ఉండడం జరుగుతుంది? కాపరా, సిల్వరా, టంగ్స్టనా, అల్యూమినియమా? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండాలి అంటే అదేంటిది? ఒక గుడ్ కండక్టర్. గుడ్ కండక్టర్. ఇందులో ఏది గుడ్ కండక్టర్? సిల్వర్ ఈజ్ ద గుడ్ కండక్టర్. సిల్వర్ అనేది ఒక మంచి వాహకము. సిల్వర్ అనేది అత్యుత్తమ వాహకము. సిల్వర్ అనేది అత్యుత్తమ వాహకము. దీని యొక్క విశిష్ట నిరోధం చాలా 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 తక్కువగా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ అంటే కాపర్ ఈజ్ ద గుడ్ కండక్టర్. కానీ మనము ఎలక్ట్రిక్ కండక్టర్స్గా ఎక్కువగా వైర్ల లోపల, స్తంభాల మీద యూజ్ చేసే వైర్ల లోపల సిల్వర్ని, కాపర్ని యూజ్ చేస్తలేము. దేన్ని యూజ్ చేస్తారు? అల్యూమినియం వైర్స్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే వీటి యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. గుడ్ కండక్టర్స్ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అల్యూమినియం వైర్ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఆన్సర్ అయితే లో రెసిస్టెన్స్ అని అడిగినాడు కాబట్టి సిల్వర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 407 క్వశ్చన్. సో నైక్రోమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఐరన్, క్రోమియం, నికెల్, ఆల్ ద అబోవ్. సో నైక్రోమ్ అనేది వేటి యొక్క కాంబినేషన్ అంటున్నాడు. వేటి యొక్క కాంబినేషను? నైక్రోమ్ అనేది అన్నింటి, అందులో ఐరన్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది, నికెల్ ఉంటుంది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ మ్యాక్సిమం స్పెసిఫిక్ రెసిస్టెన్స్? ఎక్కువ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండాలంటే తక్కువ కరెంటు ట్రావెల్ కావాలి. ఎక్కువ మ్యాక్సిమం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండాలంటే తక్కువ కరెంట్. తక్కువ కరెంట్ పోయేది ఏది? టంగ్స్టన్. టంగ్స్టన్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది తక్కువ కరెంట్ని అలో చేస్తుంది. తక్కువ కరెంట్ని అలో చేస్తుంది కాబట్టి దాని గుండా ప్రయాణించే కరెంటును ఎట్లా మారుస్తుంది? అది దీని గుండా ప్రయాణించే కరెంటును అది ఉష్ణ రూపంలోనికి మారుస్తుంది. కాబట్టి టంగ్స్టన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 409 క్వశ్చన్ చూడండి. డాష్ ఈజ్ యూజ్డ్ యాజ్ హీటింగ్ ఎలిమెంట్ ఇన్ అన్ ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్గా హీటింగ్ ఎలిమెంట్లో దేన్ని మనము యూజ్ చేయాలి? దేన్ని యూజ్ చేస్తాము? దేన్ని యూజ్ చేయాలంటే కరెంట్ తక్కువ ట్రావెల్ చేయాలి. దేని గుండా కరెంట్ తక్కువ ట్రావెల్ చేస్తుంది? అల్లాయి గుండా కరెంట్ తక్కువ ట్రావెల్ చేస్తుంది. అల్లాయి గుండా కరెంట్ తక్కువ ట్రావెల్ చేస్తుంది కాబట్టి వీ కెన్ యూజ్ వాట్? అల్లాయ్. సో అల్లాయిని మనము ఐరన్ బాక్స్లో హీటింగ్ ఎలిమెంట్గా అల్లాయిని యూజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నైక్రోమ్. దేన్ని యూజ్ చేస్తారు? నైక్రోమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నైక్రోమ్ని యూజ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. వీటికి ఎక్కువ విశిష్ట నిరోధం ఉంటుంది. అదేవిధంగా తొందరగా కరిగిపోవడం చెందవు, తొందరగా కరిగిపోవు. కాబట్టి అల్లాయిని మనం యూజ్ చేయాలి. ఏ అల్లాయ్ అంటే నైక్రోమ్ అల్లాయ్. నైక్రోమ్లో ఏముంటుంది? ఐరన్, క్రోమియం, నికెల్ ఉంటాయి. ఐరన్, క్రోమియం, నికెల్. టంగ్స్టన్ కూడా ఉంటుంది. 410. డాష్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని తయారు చేసేటప్పుడు వాటి లోపల ఏం యూజ్ చేస్తారంటే సెమీ కండక్టర్స్ని యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేస్తారు? సెమీ కండక్టర్లను యూజ్ చేయడం జరుగుతుంది. అవి సిలికాన్ మరియు జెర్మేనియంలను ఎక్కువగా యూజ్ చేస్తాం. సిలికాన్ మరియు జెర్మేనియంలను యూజ్ చేయడం జరుగుతుంది.